ఇక ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమని, ఈ నీటిని తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో పంపా అక్వాడక్ట్ వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. అరెంపుడి, గవరకొయ్య, కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. అనంతరం తుని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం ఎడవ కాలువ కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా చుట్టమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తప్పనిసరి ఇప్పుడే నేను చెప్పాము, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో ఇటు R&R గానీ, ల్యాండ్ ఎక్విజిషన్ గానీ, సమస్యలన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఇవాళ కెనాల్ పనులు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు. గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అని అంటే మీరు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతనున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు కూడా అసెంబ్లీలో మాకు పార్టీలు ఉండవు, వర్గాలు ఉండవు, రంగులు ఉండవు, జెండాలు ఉండవు, కులం లేదు, మతం లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఇప్పుడు కొమ్మర్లావా ఎవరైతే మీరు చెప్పిన నిర్వాసితులను అడిగితే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వాహకం ఏం చేసిందో. ఇవాళ 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేయగలిసేటువంటి శక్తి ఉంటే R&B అధికారుల్ని వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసుకుని వైఎస్ఆర్సీపీలో చేరండి, మీకు ఆ యొక్క పూర్తి ఎస్టిమేట్ చేసి అమౌంట్ ఇప్పిస్తాం, లేని పక్షంలో 5 లక్షలు 10 లక్షలు రాసినటువంటి పరిస్థితి. ఆ రకంగా కొంతమంది నష్టపోయారు. కొంతమంది ఇళ్ళు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబంలో ఇద్దరికి ఇచ్చి ఒకరిని మినహాయించేసినటువంటి పరిస్థితి. ఇటువంటివి కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల పాలనా శాపం ఈ రోజు మాకు కూడా కనిపిస్తూ ఉంది. వాటిని కూడా సరి చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. నేను కూడా ఇప్పుడు R&R కమిషనర్ గారికి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. రీసర్వే చేసుకుని మళ్ళీ రీఎంక్వైరీ చేసుకుని పర్ఫెక్ట్ గా ఎవరికి అన్యాయం జరగకుండానే ఉండాలనేది నేను కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్. బ్యాలెన్స్ పనులు ఏంటి అంటే ఇప్పుడే హిల్ కొమ్మర్లావా 100 మీటర్స్ 90 మీటర్లు కొమ్మర్లావా 90 నుంచి 100 మీటర్ల డెప్త్ కి హిల్ కట్ చేసి, అది కూడా రాక్ హిల్ ని కట్ చేసి అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత క్రిటికల్ వర్కో మీరే చూస్తున్నటువంటి పరిస్థితి. పునాదులు ఎక్కడో ఉండిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆ పంప ఆక్యుడేట్ అత్యంత క్రిటికల్ అయినటువంటి వర్క్ ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాండా ఆక్యుడేట్ కి సంబంధించిన బ్యాలెన్స్ అప్రోచ్ కానీ ఇటువంటి క్రిటికల్ ఉండిపోతే దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ క్రిటికల్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని మనం కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మరి వేలాది చెరువులు రేపు భవిష్యత్తులో ఈ యొక్క మెయిన్ కెనాల్ ద్వారా నింపడానికి, అదేవిధంగా మేజర్గా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ యొక్క స్థిరీకరణకి సంబంధించి కానీ, అదేవిధంగా రేపు పారిశ్రామిక అవసరాలు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రకు మీరు చూస్తూ ఉన్నారు. మరి అటు విశాఖపట్నం నుంచి ఇటు తుని వరకు కూడా మరి పారిశ్రామికం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా వాళ్ళు నీళ్లు అడుగుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేస్తేనే ఆ పారిశ్రామిక అవసరాలను కూడా మనం తీర్చగలుగుతాం. వాళ్ళకి వాటర్ కూడా రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు